హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఒక పక్క బెట్టింగ్ చేయొద్దు అంటూ అన్వేష్ చెప్తూ ఉన్నాడు. ఇంకో పక్క బెట్టింగ్ వల్ల నష్టపోయిన వాళ్లని మనం చూసాం. కానీ 39 రూపాయలు పెట్టి 4 కోట్లు సొంతం చేసుకున్న ఒక అదృష్టవంతుడి స్టోరీ ఇది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆ స్టోరీ ఏంటో తెలుస్తుంది. ఈ వీడియో ఒక ఉద్దేశం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయితే కానే కాదు, రియల్ గా జరిగిన ఒక స్టోరీకి సంబంధించింది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అసలు ఈ వీడియోలో ఉన్న మాట ఏంటో అర్థమవుతుంది. మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నేను మరిన్ని వీడియోలను అయితే చేయడానికి బూస్టప్ అయితే వస్తుంది. ఇక స్టోరీ ఏంటి అంటే, ఇది రియల్ స్టోరీ. బెట్టింగ్ యాప్స్ గురించి మనం విన్నాం. లక్షలు ఎంతో మంది పోగొట్టుకున్నారు పాపం. కానీ డ్రీమ్ లెవెల్ అనేది ఎప్పటినుంచో అందరూ యూజ్ చేస్తున్న ఒక మంచి వెబ్సైట్. అందులో ఒక టీం క్రియేట్ చేసి కేవలం 39 రూపాయలు అతను అందులో ఇన్వెస్ట్ చేసింది. ఎక్కువ కూడా పెట్టాలా? మరి ఎంత తెలివితేటలు చూడండి. అదృష్టం రాసిపెట్టింది కాబట్టి 39 రూపాయలతో ఒక టీం క్రియేట్ చేశాడు. ఆ టీం గెలవడం వల్ల కోట్ల రూపాయలు అయితే వచ్చింది. ఇంత మనే వచ్చింది కదా, ఇక ఇతను కోటీశ్వరుడు అయిపోయాడు, చాలా హ్యాపీగా ఉండుంటాడు అనుకుంటారు మీరు. కానీ అతను సంతోషంగానే లేడు. ఎందుకంటే వచ్చిన ప్రైజ్ మనీ 4 కోట్ల రూపాయలు అయినప్పటికీ కానీ అతనికి టాక్స్ 39% అందులోంచి తీసేయడం జరుగుతుంది. అందువల్ల తనకి కేవలం 2,40,00,000 మాత్రమే వచ్చాయి. ఇక 1,45,00,000 పైన పోయిందట. అతను గెలుచుకున్న 4 కోట్లకి 2,45,00,000 రావడం చాలా బాధను కలిగించింది. అతనికి అమౌంట్ మొత్తం కావాలని తను కోర్టులో ఫైల్ చేస్తానని కూడా వాళ్లకి చెప్పాడు. అయినప్పటికీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రైజ్ మనీ ఎక్కువ కాబట్టి ఈ 4 కోట్లు గెలుచుకున్నప్పటికీ కేవలం 2,45,00,000 రూపాయలు వస్తాయి. ఇతను కేవలం 39 రూపాయలతో 4 కోట్లు గెలిచాడు. అందులో టాక్స్ పోయినప్పటికీ తనకు వచ్చిన మనీ అంత ప్రాఫిటే కదా. అయినప్పటికీ చూసారా ఆశ ఎలా ఉందో. మొత్తం రావాలని అందరూ కోరుకుంటారు, కానీ వచ్చిన దానితోనే తృప్తి పడడం మంచిదనేది పెద్దలు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.